జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. చిక్కుడు కూర ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఏం చేశాను, ఈ చిక్కుడు నేను చిన్న చిన్న పీసులు కట్ చేసి దీన్ని నీళ్ళలో ఉడకబెట్టాను. ఉడికిన తర్వాత నీళ్ళు పంపిస్తాను. దీనికి ఏమేమి పడతాయంటే ఇక సాధారణంగా మసాలా డబ్బాలు ఉన్నాయి అనుకో. ఇప్పుడు నేను గిన్నె పెట్టాను. దీంట్లో చిన్న గిన్నె కొద్దిగా ఉంది కాబట్టి చిన్నది పెట్టినాను. స్టవ్ వెలిగించినాను, ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. ప్రతి కూరలో తప్పకుండా ఆవాలు వేస్తాం అన్నట్టు. జీలకర్ర, తర్వాత ఇక్కడ కరివేపాకు, ఆనియన్, మిర్చి, కొత్తిమీర, నువ్వుల పొడి కావాలి, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి. దీనికి చిక్కుడుకాయకి కావాల్సింది. ఇక టమాటా బదులు నేను ఏం చేస్తాను అంటే ఇది క్రేన్ బెర్రీ అని గరీస్ అండి డిసెంబర్లో దొరుకుతుంది. అది తెచ్చుకొని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ టమాటా బదులు ఇట్లా యూజ్ చేస్తాను. పప్పులో కానీ ఈ చిక్కుడుకాయల తర్వాత ఇంకా నేను దీంతో ఊరగాయ కూడా పెడతాను. సేమ్ మన మామిడికాయ ఏ విధంగా పెడతానో మామిడికాయ బదులు ఇది వేసేసుకుంటే కూడా బాగుంటుంది. పుల్లగా మంచిగా అనిపిస్తుంది. ఆ విధంగా కూడా నేను క్రేన్ బెర్రీతో ఊరగాయ పెట్టాను బెర్రీస్తోని. ఇప్పుడు ఆనియన్స్ వేస్తాను. నీటిలో ముందు చిక్కుడుకాయను మనం ఉడకబెట్టాం కాబట్టి కూర తొందరగా అయిపోతుంది. ఫ్రై కదా, తొందర ఒక 5 నిమిషాలలో కూర కూడా రెడీ అవుతుంది. ఇది కొంచెం ఉల్లిగడ్డ మిర్చి ఫ్రై కాగానే అది వేసేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. ఈజీగా అయిపోతుంది ఫ్రై కూడా. అల్లం వెల్లిగడ్డ కూడా కావాలా, ఇప్పుడు చెప్పలేదని ఇప్పుడు చెప్తున్నాను. ఫ్రై అయింది కాబట్టి ఆనియన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను వేస్తాను పసుపు అంతా కలుస్తుందని. పసుపు కొద్దిగా, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ, కూరకు సరిపోయేటట్టు కొంచెమే వేస్తున్నాను. కొంచెమే చిక్కుడుగా అయింది కాబట్టి కారం కొద్దిగానే వేస్తాను. రుచికి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను. గరం మసాలా, నువ్వుల పొడి, కొద్దిగానే వేస్తుంది కూర. ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు అన్నీ వేసిన కదా ఇంట్లో. పసుపు, ధనియాల పొడి, ఎల్లిగడ్డ, కారం, ఉప్పు, నువ్వుల పొడి, మసాలా పొడి వేసిన. ఇక ఇది వేగిపోతాయంటే ఇప్పుడు వేస్తున్నాను అన్నట్టు. చిక్కుడుకాయ వేసేసి కలుపుతున్నాను. ఒక 5 నిమిషాల నుంచి వేస్తే అయిపోతుంది చిక్కుడుకాయ ఫ్రై. ఇది పెద్ద చిక్కుడు అంటారండి, దీన్ని పందిరి చిక్కుడు అంటారు, రకరకాలు పిలుస్తారు. ఇదండి చిక్కుడుకాయ. కొత్తిమీర వేస్తున్నా దించే ముందు. కొత్తిమీర చిక్కుడుకాయ నేను ఎక్కువ మటుకు తాలింపులు వేస్తాను. అన్ని పసుపు, ధనియాల పొడి, ఎల్లిపాయ, కారం, ఉప్పు, మళ్ళీనేమో నువ్వుల పొడి వేసాను. మళ్ళీ అది గరం మసాలా వేసి అల్లం వెల్లిగడ్డ వేసి కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చిక్కుడుకాయ ఉడకబెట్టిన చిక్కుడుకాయ వేసి చేశాను అన్నట్టు. కాకపోతే ఇది కొత్తగా టమాటా బదులని క్రేన్ బెర్రీస్ అని ఇక్కడ దొరుకుతాయి. డిసెంబర్లో వస్తుంది. అప్పుడు నేను తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా.